ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రదర్శిస్తున్న మితిమీరిన ఆవేశం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలోనూ సభలో తీవ్ర ఆవేశానికి లోనై రక్తపోటు పెరగడంతో ఆయన ఆసుపత్రి పాలైన ఉదంతాలున్నాయి. ఆ సమయంలోనే ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరు కాకుండా తాడేపల్లి నివాసానికే పరిమితం కావడంతో మండలి వేదికగా కూటమి ప్రభుత్వంపై దాడి చేసే పూర్తి బాధ్యతను సీనియర్ అయిన బొత్స భుజస్కంధాలపైనే పెట్టారు. ఈ క్రమంలో జగన్ పెడుతున్న రాజకీయ లక్ష్యాలు చేరుకోవడానికి బొత్స తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధిష్టానం దృష్టిలో మండలిలో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడం అంటే ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు చేయడం కాదు, కేవలం వ్యక్తిగత దూషణలు, గందరగోళం సృష్టించడమే. ఆ అంచనాలకు తగ్గట్లుగా పనిచేయకపోతే పార్టీ అధినేత వద్ద మెప్పు పొందలేమని భావిస్తోన్న బొత్స సభలో అనవసర దూకుడు ప్రదర్శించాల్సి వస్తోంది. మెగా డిఎస్సి వివాదం సందర్భంగా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుతో జరిగిన వాగ్వాదంలో ఎద్దులా పెరిగితే సరిపోదు అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామాల వెనుక మరో కీలకమైన అంతర్గత భయం కూడా బొత్సను వెంటాడుతోంది. ఉత్తరాంధ్రలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స కూటమి నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ లోపాయికారిగా టీడీపీతో కుమ్మక్కయ్యారనే అనుమానాలు సొంత పార్టీలోనే రాకుండా ఉండేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగాలు, పార్టీ శ్రేణులు తనపై సాఫ్ట్ కార్నర్ ముద్ర వేయకుండా ఉండేందుకే తన సహజ సిద్ధమైన శైలికి భిన్నంగా సభలో మైకులు విరగ్గొట్టే స్థాయిలో ఆవేశాన్ని నటిస్తూ నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వయసు పైబడడం, ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఈ తరహా రాజకీయ ఒత్తిడి, బలవంతపు ఆవేశాలు బొత్స ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు.